Hello, my dear friends. Welcome back to English with Shams. I'm Shams talking to you. You're watching the editorial analysis of August 21st Hindu newspaper editorial article. For the convenience and better understanding of many Telugu students, I'll be taking this session completely in Telugu. సో ఆగస్ట్ 21st హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ నేను ఈ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు what is the level of the difficulty of this article? This article belongs to easy level. ఒక్కసారి చదివితే అర్థమైపోయే చాలా ఈజీ ఆర్టికల్. నెంబర్ 2, ఈ ఆర్టికల్లో ఏమైనా వొకాబులరీ ఉన్నాయా? ఎస్, ఆఫ్ కోర్స్. ఈ ఆర్టికల్లో అరౌండ్ 10 to 15 మంచి వొకాబులరీ ఉన్నాయి, ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. ఆ వొకాబులరీ అర్థం అవ్వకపోతే ఆర్టికల్ తెలీదు. వొకాబులరీ తెలిస్తేనే ఆర్టికల్ ఈజీ టు అండర్స్టాండ్. నెంబర్ 3, who can watch this video? Who are the target audience? If you are a student preparing for competitive exams, especially like banking exams or SSC CGL kind of exams, this video is for you. Number 4, why should we watch the editorial analysis videos? Guys, please understand, ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో వొకాబులరీ టెస్ట్ చేస్తారు, గ్రామర్ టెస్ట్ చేస్తారు, దాంతోపాటు ఏం టెస్ట్ చేస్తారు? కాంప్రహెన్షన్ టెస్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్రహెన్షన్? అండర్స్టాండింగ్ స్కిల్స్. మనం ఒక సెంటెన్స్ చదివి లేదా ఒక ఆర్టికల్ చదివి లేదా ఒక ప్యాసేజ్ చదివి అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా, దాని బేసిస్ మీద అంటే మన అండర్స్టాండింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తూ చాలా సెక్షన్సే ఉంటాయి. క్లోజ్ టెస్ట్ అవ్వచ్చు, జంబుల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్యాసేజ్ అవ్వచ్చు, కాలమ్ బేస్డ్ మ్యాచింగ్ అవ్వచ్చు అండ్ మెనీ మోర్. సో ఇట్స్ వెరీ క్లియర్. If you read newspaper every day and try to understand the articles, that's the best way to improve your reading speed, understanding skills. And ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆర్టికల్ అర్థం అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. స్లోగా వీడియో చూడకుండా కూడా మీ అంతటి మీరు ఆర్టికల్ చదివేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో నా సజెషన్ ఒకటి, వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఆగస్ట్ 21st హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఈ ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. మీరైతే ఈ ఆర్టికల్ చదవండి వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా? అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. నేను చెప్పినట్టు ఈ ఆర్టికల్ చాలా ఈజీగా ఉంది, ఒక్కసారి చదివినా కూడా అర్థమైపోతుంది. నేను వర్డ్ టు వర్డ్ అంటే ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, అలా చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. నేను మీకు జస్ట్ ఒక్కొక్క సెంటెన్స్ చదువుతాను, దానికి మీనింగ్ ఏంటో మీ అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక స్టార్ట్ చేద్దాం. ఈ ఆర్టికల్ దేనికి సంబంధించి, రీసెంట్గా ఇండియా వైస్ ప్రెసిడెంట్, అంతకు ముందు ఉండే వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేశారు, సడన్గా రిజైన్ చేశారు. జనరల్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో ఉండేవాళ్ళు రిజైన్ చేయడం అనేది పెద్దగా మనం వినము, ఏదైనా చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప. బట్ కారణం ఎవరికి తెలియదు, సడన్గా ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు కొత్త వైస్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేయాలి. సో మనందరికీ తెలిసి ఇండియాలో ఏంటంటే ప్రెజెంట్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఒక ఎలియన్స్గా ఫామ్ అయ్యి ఎన్డీఏ అని ఎలియన్స్ ఉంది. సో ఈ ఎన్డీఏ వాళ్ళు ఏం చేశారంటే ఒక పర్సన్ని వైస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేశారు. బట్ దాని అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఇండియా అనే బ్లాక్ ఉంది కదా, ఈ ఇండియా అనే బ్లాక్ వాళ్ళు మరొక వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్గా సజెషన్ చేశారు, రికమెండ్ చేశారు. సో ఎన్డీఏ ఎలియన్స్ ఒక వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్గా సజెషన్ చేస్తే, రికమెండ్ చేస్తే, ఇండియా బ్లాక్ వాళ్ళు మరొక పర్సన్ని వైస్ ప్రెసిడెంట్గా రికమెండ్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి గురించి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు బెటర్గా ఉండొచ్చు వైస్ ప్రెసిడెంట్గా, అండ్ దీనికి సంబంధించి పొలిటికల్ రిలేషన్స్ మీద కూడా 2-3 విషయాలు ఈ ఆర్టికల్లో అయితే చెప్పారు. Frankly speaking, this article is not a very exciting article to enjoy, or this article doesn't really give us too much of GK kind of content. మనం కావాలంటే రిలేట్ చేసుకోవచ్చు తప్ప వాడు ఇచ్చిన ఆర్టికల్లో అయితే చాలా నార్మల్ విషయాలే ఉన్నాయన్నమాట. సో మేకింగ్ ఏ పాయింట్ అన్నాడు, ఎందుకు అలా అన్నాడో చూద్దాం. ది ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పార్టీస్ టు స్కోర్ పాయింట్స్. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఏ పొలిటికల్ పార్టీస్ అయితే భాగస్వామ్యంగా ఉంటాయో, పార్టిసిపేట్ చేస్తాయో, వాళ్ళకి ఇదొక అడ్వాంటేజ్ అంట. అంటే వాళ్ళ పొలిటికల్ స్ట్రెంగ్త్ని, వాళ్ళ రాజకీయ ఉనికిడి, వాళ్ళ రాజకీయ బలాన్ని చూపించుకోవడానికి, వాళ్ళ క్రెడిబిలిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా వాళ్ళకు ఒక ఛాన్స్ అని అంటున్నాడు. చూద్దాం మరి
పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకున్నాయా లేదా పోగొట్టుకున్నాయా చూద్దాం, ఓకేనా. The BJP-led NDA and the Congress-led opposition parties have announced their respective candidates for the post of Vice President of India, which felt after the abrupt and intriguing resignation of Jagdeep Dhankar on July 21, 2025, setting the stage for a fresh face-off. సో వాడు ఏమన్నాడంటే రీసెంట్గా జూలై 21, 2025లో అప్పటిదాకా ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధంకర్ సడన్గా రిజైన్ చేసేసారు. అప్పటి నుంచి వైస్ ప్రెసిడెంట్ కుర్చీ ఖాళీ అయిపోయింది. మరి ఆ కుర్చీలో ఎవరో ఒకరు పెట్టాలి కాబట్టి నేను చెప్పినట్టు ఎన్డీఏ వాళ్ళు ఒక పర్సన్ రికమెండ్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మరొక పర్సన్ని రికమెండ్ చేశారు. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే ఒక కొత్త యుద్ధం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫేస్ ఆఫ్ అన్నాడు కదా, ఫేస్ ఆఫ్ అంటే ఒక బ్యాటిల్, ఒక కాంపిటీషన్ అనుకోండి, ఓకేనా. The numbers are foretold and there is no surprise in store about the outcome. అంటే ఏంటో తెలుసా, the numbers are foretold అంటే ఏం జరగబోతోందో అందరికీ తెలుసు, ఎన్ని ఓట్లు పడబోతున్నాయో అందరికీ తెలుసు. ఫోర్టోల్డ్ అంటే ప్రెడిక్షన్ అనమాట, అంటే ఏం జరగబోతోంది, ఎన్ని ఓట్లు పడబోతున్నాయి, ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది, ఆ విషయం మనం ఉంది ఈజీగానే ప్రెడిక్ట్ చేయడం చాలా ఈజీ అన్నాడు. అండ్ దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ ఇన్ స్టోర్ అబౌట్ ద అవుట్కమ్. రిజల్ట్ ఎలా ఉండబోతోందో కూడా ఈజీగా మన అందరం కూడా ప్రెడిక్ట్ చేసేయచ్చు అంటున్నాడు అనమాట, ఓకే. హౌఎవర్ కానీ దిస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఐడియాలజికల్ బ్యాటిల్ అండ్ బోత్ సైడ్స్ సీ ఇట్ యాజ్ సచ్. అయితే ఈసారి జరుగుతున్న ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నార్మల్ ఎలక్షన్స్ కాదు, ఐడియాలజికల్ బ్యాటిల్ ఇది, అంటే సిద్ధాంతపరమైన యుద్ధం కూడా ఈసారి మనం చూడబోతున్నాం. ది ఎన్డీఎస్ క్యాండిడేట్ సిపి రాధాకృష్ణన్ ఈజ్ ఎ వెటరన్ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ ఫ్రమ్ తమిళనాడు. నేను చెప్పినట్టు బీజేపీ లేదంటే ఎన్డీఏ ఎలియన్స్ వాళ్ళందరూ కూడా రికమెండ్ చేసిన పర్సన్ పేరేంటి, సిపి రాధాకృష్ణన్. ఈయన ఒక వెటరన్ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్, అంటే ఆర్ఎస్ఎస్లో చాలా సీనియర్ మోస్ట్ యాక్టివిస్ట్ ఇన్ తమిళనాడు ఆయన ప్రాపర్, హూ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ఎ 2-time మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ 1998 to 2004. ఈ సిపి రాధాకృష్ణన్ ఆయన ఎంపీగా 2 times ఆల్రెడీ చేశారు. ప్రజెంట్ ఆయన మహారాష్ట్ర గవర్నర్గా కూడా ఉన్నారు. సో సిపి రాధాకృష్ణన్ మన ఎన్డీఏ తరపున నామినేట్ చేయబడ్డ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. మరి ఇండియా బ్లాక్కి సంబంధించి ఎవరు అంటే బి సుదర్శన్ రెడ్డి. ఈయన ఎవరు అంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఆ పేరు చూస్తే అర్థమైపోయింది, ఈయన మనకి అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి అనమాట సుదర్శన్ రెడ్డి. ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారనమాట. ఎన్డీఏ హ్యాస్ ఎ మెజారిటీ అండ్ ఈజ్ ఎ డ్రైవ్ టు కాన్వాస్ ఎడిషనల్ అన్అటాచ్డ్ ఇండివిజువల్ ఓటర్స్. ఏమన్నాడు, ఎన్డీఏకి మెజారిటీ ఉంది, అఫ్కోర్స్ మన అందరికీ తెలుసు, అందుకే రూలింగ్ పార్టీగా వాళ్ళు చేస్తున్నారు కదా. సో మెజారిటీ చాలా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆన్ ఎ డ్రైవ్ టు క్యాన్వాస్ ఎడిషనల్ అన్అటాచ్డ్ ఇండివిజువల్ ఓటర్స్ అండ్ పార్టీస్ సచ్ యాజ్ బీజేడీ అండ్ బీఆర్ఎస్. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఎన్డీఏ జనరల్గా ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో భాగంగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. ఏమనంటే ఇప్పటిదాకా వాళ్ళతో ఎవరైతే కలిసి లేరో వాళ్ళను కూడా కలుపుకోవడానికే ట్రై చేస్తారు. అంటే ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎలియన్స్ విల్ ట్రై టు అబ్జార్బ్ మోర్ అండ్ మోర్ సపోర్ట్ సిస్టమ్ కదా. సో ఎన్డీఏ ఏం చేస్తుందంటే ఇప్పటిదాకా వాళ్ళతో లేని వాళ్ళని కూడా వాళ్ళతో కలిసి వాళ్ళతో కలుపుకోవడానికి ట్రై చేస్తుంది. లైక్ బీజేపీ అలాగే బీజేడీ అలాగే బీఆర్ఎస్. ప్రస్తుతం బీజేడీ కానీ బీఆర్ఎస్ కానీ అఫీషియల్గా అయితే దే ఆర్ నాట్ విత్ బీజేపీ, అన్అఫీషియల్గా తెలియదు, అఫీషియల్గా అయితే బీజేపీతో లేరు కదా. మరి అలాంటి వాళ్ళని కూడా వాళ్ళతో కలుపుకోవడానికి ట్రై చేస్తోంది బీజేపీ పార్టీ, మన ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏ ఎలియన్స్. ఇక వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఉంది కదా, బిట్టర్లీ అపోజ్ టు టీడీపీ, ద ఎన్డీఎస్ పార్ట్నర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ప్లెడ్జ్డ్ టు సపోర్ట్ టు మిస్టర్ రాధాకృష్ణన్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది, పొలిటికల్ అఫైర్ ఇది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ టీడీపీ పార్టీకి క్వైట్ అపోజిషన్ మనందరికీ తెలుసు. మరి టీడీపీ పార్టీ బీజేపీతో ఎలియన్స్ ఉంది. బీజేపీ ఎన్డీఏ వీళ్ళందరూ, టీడీపీ వీళ్ళందరూ ఉన్నారు, జనసేన వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళు ఇప్పుడు ఒక సిపి రాధాకృష్ణ అనే వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా నామినేట్ చేస్తే జనరల్గా అందరూ ఏమనుకుంటామంటే వైసీపీ దీన్ని అపోజ్ చేయాలి కదా, అపోజిషన్ పార్టీ యూజువల్లీ అపోజెస్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉంది. ఈ సినారియోలో వైసీపీ పార్టీ ఏం మాట్లాడలేదు, సపోర్ట్ చేసేసింది. మీరు ఇష్టం, మీరు ఎవరికి ఓటేయమంటే మేము కూడా వాళ్ళకి ఓటేస్తామని వైసీపీ పార్టీ వాళ్ళ సపోర్ట్ని ఎన్డీఏకి ఇచ్చారనమాట. ఇక
ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక విషయం చెప్పకనే చెప్పాడు. మీకు స్టార్టింగ్లో ఒక సెంటెన్స్ చెప్పాడు గుర్తుందా? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్లో కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్ట్రెంగ్త్ని లేదంటే వాళ్ళ స్టామినాని వాళ్ళ క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అన్నాడు కదా. ఇక్కడ చూస్తే ఏమైపోయింది, వైసీపీ పార్టీకి వచ్చేటప్పటికి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఈ సెంటెన్స్ చూడండి, బిట్టర్లీ అపోజ్డ్. అంటే ఆంధ్రాలో అపోజిషన్ పార్టీ టీడీపీకి ఆపోజిట్ వైసీపీ కదా, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ స్టాండ్ మిస్ అయ్యారని కదా అర్థం, వాట్ ఎవర్ రీజన్స్. తర్వాత జస్టిస్ రెడ్డి, ఇక సుదర్శన్ రెడ్డి పరిస్థితి ఏంటి, హ్యాస్ సెట్ ఆఫ్ సమ్ రీజనల్ పొలిటికల్ పాస్చరింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక ఇండియా బ్లాక్ రికమెండ్ చేసిన పర్సన్స్ ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఆయనని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పెట్టడం వల్ల ఆంధ్రాలో తెలంగాణలో కొన్ని కమ్యూనిటీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నాడు. సో రీజనల్ పొలిటికల్ పాస్చరింగ్ అన్నాడు అనమాట. వైల్ రాధాకృష్ణన్స్ హ్యాస్ కాస్ట్ ద సేమ్ ఇన్ తమిళనాడు. ఎలా అయితే సిపి రాధాకృష్ణన్ని ఎన్డీఏ బ్లాక్ రికమెండ్ చేసినప్పుడు తమిళనాడులో కొన్ని గొడవలు జరిగాయో, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి అనే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా నామినేట్ చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా కొన్ని రీజనల్ గొడవలు జరిగాయంట. ఎందుకు జరిగాయో తెలీదు, బట్ ఇందులో అయితే రాయలేదు, చూద్దాం. ఆన్ దిస్ కౌంట్ ద ఇండియా బ్లాక్ మేనేజ్ టు పుష్ బ్యాక్ ద ఎన్డీఏస్ అటెంప్ట్ టు పుట్ ద డిఎంకే ఆన్ ద డిఫెన్సివ్ అహెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఆన్ దిస్ కౌంట్ ద ఇండియా బ్లాక్ మేనేజ్ టు పుష్ బ్యాక్ ద ఎన్డీఏస్ అటెంప్ట్ టు పుట్ ద డిఎంకే ఆన్ ద డిఫెన్సివ్. మీకు ఎన్డీఏ ఏదైతే అలియన్స్ ఉందో వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు, ఏమనంటే డిఎంకేని డిఫెన్సివ్ సైడ్లో పెట్టడానికి ట్రై చేశారు. ఆబ్వియస్గా తమిళనాడులో డిఎంకే ఈజ్ నాట్, ఇట్ ఈస్ యాంటీ బీజేపీ, మనందరికీ తెలుసు కదా, డిఎంకే ఈజ్ యాంటీ బీజేపీ. సో ఎన్డీఏ ఏం చేసిందంటే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా డిఎంకే పార్టీని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసి డిఫెన్సివ్ మోడ్లో పెట్టడానికి ట్రై చేసింది. డిఎంకే అంటే ఏంటి, రాహుల్ గాంధీ ఇండియా బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అదంతా. సో ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ లేదంటే ఇండియా బ్లాక్ కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేసింది. ఏం లేదు, పొలిటికల్ రైవలరీ జరిగింది అంతే. అహెడ్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ ద బీజేపీ హోప్స్ దట్ రాధాకృష్ణన్స్ ఎలివేషన్ విల్ గెయిన్ ఇట్ సమ్ మైలేజ్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్. మనకి తమిళనాడులో జరగబోయే ఎలక్షన్స్కి బీజేపీ అపాయింట్ చేసిన ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా బీజేపీకి తమిళనాడులో హెల్ప్ అవుతుంది అని బీజేపీ బలంగా నమ్ముతోంది. చూసారా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్లో పొలిటికల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇప్పటిదాకా నేను మీకు ఫస్ట్ ప్యాసేజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ నేను మీకు 5 విషయాలు తెలుగులో చెప్పేస్తాను, ఎందుకంటే సెంటెన్సెస్ కూడా 5 కంటే ఎక్కువ లేవు ఇక్కడ. సో రీసెంట్గా జగదీప్ ధంకర్ అనే మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేసిన తర్వాత ఆ కుర్చీ ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి కొత్త పర్సన్ కోసం ఎలక్షన్స్ అయితే స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఎవరు గెలవబోతున్నారో, ఎంత మెజారిటీది గెలవబోతున్నారో అందరికీ తెలుసు అంట, మరి నాకైతే తెలియదు, అందరికీ తెలుసు అన్నాడు వీడు. అట్ ద సేమ్ టైం ఇక ఇండియా బ్లాక్ వాళ్ళేమో సుదర్శన్ రెడ్డిని, ఎన్డీఏ బ్లాక్ వాళ్ళేమో రాధాకృష్ణన్ని రికమెండ్ చేశారు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ కింద. ఇక దానికి సంబంధించిన కొన్ని పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఏంటో ఇందులో రాశాడు. ఇక సెకండ్ పారాగ్రాఫ్లోకి వచ్చేద్దాం. ఇందులో కూడా మహా అయితే 5 or 6 సెంటెన్సెస్ ఉన్నాయి. ద పొలిటికల్ మెసేజింగ్ కెనాట్ బీ క్లియరర్ బై ఆఫరింగ్ ద సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ టు ఏ లైఫ్ లాంగ్ adherent to హిందుత్వ, ద బీజేపీ హ్యాస్ ఫాస్టెండ్ ఇట్స్ టైస్ విత్ మదర్షిప్ ద ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఎన్డీఏ ఎలియన్స్ ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణ అనే వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పెట్టారు కదా. ఆయన ఎవరు, ఆర్ఎస్ఎస్లో సీనియర్ మోస్ట్ యాక్టివిస్ట్. ఆర్ఎస్ఎస్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, హార్డ్ కోర్ హిందుత్వ ఐడియాలజీ. అంటే ఇప్పుడు బీజేపీ సిపి రాధాకృష్ణన్ని రికమెండ్ చేశారంటేనే బీజేపీ ఇండైరెక్ట్గా ఏం చెప్పింది, డైరెక్ట్గా ఏం చెప్పింది, వీ స్టాండ్ ఫర్ హిందుత్వ. సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఐడియాలజీని కూడా క్లారిటీగా చెప్పేసాయి. ఓకే. అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ తన మదర్షిప్ని ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో తనని కూడా అదే గౌరవిస్తూ ఆ పర్టికులర్ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తుంది. మిస్టర్ రాధాకృష్ణన్స్ ప్రొఫైల్ ఈజ్ ఇన్ స్టార్ కాంట్రాస్ట్ విత్ ధన్కర్. అంతకుముందు మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గుర్తుందా, జగదీప్ ధన్కర్. ఇప్పుడు కొత్తగా రికమెండ్ చేసిన ఈ రాధాకృష్ణన్ ప్రొఫైల్కి ధన్కర్ ప్రొఫైల్కి సంబంధమే లేదట. హూ వాస్
ఏ లేట్ ఎంట్రెంట్ ఇంటూ సంఘ్ పరివార్ అండ్ ఫెయిల్డ్ టు ఫిట్ ఇన్. ఇప్పుడు ఎవరైతే సిపి రాధాకృష్ణన్ వచ్చారో ఆయన ఆర్ఎస్ఎస్లో వెరీ సక్సెస్ఫుల్ యాక్టివిస్ట్. బట్ అంతకు ముందున్న మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఆయన అంత సంఘ్ పరివార్లో అంటే ఆర్ఎస్ఎస్లో అంత సక్సెస్ఫుల్ పొజిషన్లో లేరు ఆయన. ఓకే, సో ద బీజేపీ హ్యాస్ యూస్డ్ స్టేట్ పవర్ విచ్ ఇట్ కంట్రోల్స్ ఇన్ ఎ సిస్టమేటిక్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ టు అడ్వాన్స్ హిందుత్వ. ఈ సెంటెన్స్లో చాలా పెద్ద విషయం ఉంది అబ్బాయి, ఇదేం చిన్న సెంటెన్స్ కాదు. ఇప్పుడు సిపి రాధాకృష్ణన్ అనే ఆయన్ని ఎన్డీఏ గవర్నమెంట్ లేదా బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం అనేది బీజేపీ గవర్నమెంట్ ఇండియాలో హిందుత్వ ఐడియాలజీ ఇంకా యూనో దాన్ని ఏమంటారు అడ్వకేట్ చేసే ప్రయత్నం అని అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. న్యూమరస్ పర్సనాలిటీ క్లాషెస్ ఈవెన్ దో దీస్ షేర్డ్ కన్విక్షన్స్ హోల్డ్ ద సంఘ్ పరివార్ టుగెదర్. అంటే ఆర్ఎస్ఎస్లో చాలామంది ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళకి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన జగదీప్ ధన్కర్ కూడా హీ బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కొత్తగా వస్తున్న సిపి రాధాకృష్ణన్ అనే వ్యక్తి కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. బట్ స్టిల్ వాళ్ళలో వాళ్ళకి చిన్న చిన్న ఐడియాలజికల్ వేరియేషన్స్ ఉన్న దే ఆల్ బిలాంగ్ టు ఆర్ఎస్ఎస్. ఈ మాట ఎందుకన్నాడు అర్థమైంది కదా. ఎందుకన్నాడంటే ఇండియాలో హిందుత్వ ఐడియాలజీ ముందు ముందు ఇంకా బలంగా ఉండబోతోంది అన్నది బీజేపీ ఒక మెసేజ్ ఇచ్చేసింది కదా ఆల్రెడీ. Not only has the BJP managed to hold its existing partners firmly behind its candidate, but it has also managed to win over the YCP. నేను మీకు ఇందాక అందుకే చెప్పాను, ఈ విషయంలో బీజేపీ పొలిటికల్గా వైసీపీ మీద గెలిచినట్టే కదా. అఫ్కోర్స్ టెక్నికల్గా మాడాలంటే 2024 ఎలక్షన్స్లో వైసీపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. 151 to 11కి వచ్చేసారు. బట్ హియర్ హీస్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ డైరెక్ట్ ఫైట్, ఇండైరెక్ట్ ఫైట్లో కూడా వైసీపీ అట్లీస్ట్ మేము అపోజ్ చేస్తున్నాం సిపి రాధాకృష్ణన్ని అని ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. బట్ వాళ్ళు సరెండర్ అయిపోయారు, వాట్ ఎవర్ రీజన్స్. వాళ్ళు ఎందుకు అంత సరెండర్ అయిపోయారు, అపోజిషన్ పార్టీ తీసుకునే డెసిషన్ని వీళ్ళు ఎందుకు అంత యునానిమస్గా సపోర్ట్ ఇచ్చారన్నది రీజన్స్ అయితే ఏవో ఉంటాయి, అవి మనకి మెన్షన్ చేయాలి ఈ ఆర్టికల్లో ఓకేనా. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ ద రీజన్స్. బట్ ఏదేమైనా ఈ విషయంలో బీజేపీకి వైసీపీ సరెండర్ అయిపోయింది అని అర్థమైపోయింది మనకి. As for the Congress and the opposition, Justice Reddy's candidacy is an assertion of its resistance to the Parivar and an attempt to amplify their social justice. ఒక పక్కన ఎన్డీఏ గవర్నమెంట్ సిపి రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ పర్సన్ని రికమెండ్ చేసింది. ఇండియా ఎలియన్స్ ఏదైతే ఉందో వాళ్ళు సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి, అతనికి ఆర్ఎస్ఎస్తో సంబంధమే లేదు. సో ఇప్పుడు ఇండియా బ్లాక్ సుదర్శన్ రెడ్డిని ప్రపోజ్ చేయడం వెనుక ఒక విషయం మెసేజ్ వచ్చింది, ఒక మెసేజ్ వచ్చింది ఏంటి, ఇండియా బ్లాక్ 1% కూడా ఇండియా బ్లాక్ 1% కూడా ఆర్ఎస్ఎస్కి సపోర్ట్ లేదు, యాంటీ ఆర్ఎస్ఎస్ స్లోగన్ అని అర్థమైంది కదా. జస్టిస్ రెడ్డి రీసెంట్లీ హెడెడ్ ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎవరు గుర్తుందా, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్. ఆయన గురించి ఒక మాట అన్నారు, ఆయన గురించి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఆయన రీసెంట్గా he headed the 11-member independent expert committee working group that had analyzed and interpreted the data collected during the Telangana Congress governments. తెలంగాణలో రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ చేసింది, సర్వే చేసింది, దాని పేరు SEEPC అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ క్యాస్ట్, మీ అందరికీ తెలుసు కదా క్యాస్ట్ సర్వే. సో ఈ 2024 నుంచి ఏదైతే మనకి మొదలైందో క్యాస్ట్ సర్వే, ఆ పర్టికులర్ సర్వే దగ్గరుండి చూసుకున్నది ఎవరంటే సుదర్శన్ రెడ్డి ఓకేనా. దే ఆల్సో హోప్ టు యూస్ దిస్ కంటెస్ట్ యాజ్ ఎ ర్యాలీయింగ్ క్రై ఫర్ ద అపోజిషన్ టు కన్సోలిడేట్ అగెయిన్స్ట్ బీజేపీ. ఏమన్నాడు, దే ఆల్సో హోప్ టు యూస్ దిస్ కంటెస్ట్ యాజ్ ఎ ర్యాలీయింగ్ క్రై ఫర్ ది అపోజిషన్ టు కన్సోలిడేట్ అగెయిన్స్ట్ బీజేపీ. ఇప్పుడు ఏదైతే మనకి ఇండియా బ్లాక్ ఉంది, ఇక్కడ దే అంటే ఎవరంటే ఎవరు, ఇక్కడ దే అంటే ఎవరు, ఇండియా బ్లాక్. సో ఇండియా బ్లాక్ ఈ పర్టికులర్ ఎలక్షన్ని, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ని మరొక కారణం కోసం కూడా వాడుకుంటోందంటే ఏంటంటే ఎవరెవరైతే బీజేపీకి అగెయినిస్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ కలిపే ప్రయత్నం, కన్సోలిడేటింగ్ ద పీపుల్ హూ ఆర్ అగెయినిస్ట్ బీజేపీ. అంటే శత్రువు మిత్రుడు అంటామే సేమ్. యాంటీ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కన్సోలిడేట్ చేసే ప్రయత్నం కూడా ఇండియా బ్లాక్ చేస్తుంది అన్నాడు ఓకేనా. సో లాస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న 5 విషయాలు ఒకసారి చెప్పేసుకుంటే ఏమన్నాడు, సో సిపి రాధాకృష్ణన్ పేరు
ఎన్డీఏ ఎలియన్స్ రికమెండ్ చేయడం వెనుక ఒక మెసేజ్ ఏంటి? ఎన్డీఏ గవర్నమెంట్ లేదా ఎన్డీఏ ఎలియన్స్ హిందుత్వాన్ని బలంగా తీసుకుంది, ఆర్ఎస్ఎస్ని బలంగా తీసుకుంది. కాంగ్రెస్ అయితే లేదా ఇండియా బ్లాక్ అయితే యాంటీ ఆర్ఎస్ఎస్ అని అర్థమైపోయింది. ఈ ప్రాసెస్లో వైసీపీ కూడా బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయిందని క్లియర్గా అర్థమవుతోంది. బీజేపీ కూడా ఏం చేసింది? తనకున్న స్టేట్ పవర్ని కూడా ఫుల్గా వాడుకుంది ఈ ఎలక్షన్స్లో భాగంగా. ఈ ప్రాసెస్లో మన సుదర్శన్ రెడ్డి గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఈ క్యాస్ట్ సర్వేలో ఆయన ఈ ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్. దిస్ ఈజ్ ద ఆర్టికల్. నేను చెప్పినట్టు దిస్ ఆర్టికల్ బిలాంగ్స్ టు ఈజీ లెవెల్, నో డౌట్. నేను మీకు ప్రతి సెంటెన్స్ని సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు ఈ వీడియో చూశారు కాబట్టి ఒకసారి మీరు ఈ ఆర్టికల్ చదవండి. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్, ఇఫ్ యు ఆర్ ఆస్పైరింగ్ టు గెట్ ఎ బ్యూటిఫుల్ గవర్నమెంట్ జాబ్, ప్లీజ్ రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్. బికాస్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇంగ్లీష్లో 3 విషయాలు టెస్ట్ చేస్తారు. వొకాబులరీ టెస్ట్ చేస్తారు, గ్రామర్ టెస్ట్ చేస్తారు, కాంప్రహెండింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. గ్రామర్ క్లాస్లో టీచర్ చెప్తే నేర్చుకోవచ్చు, వొకాబులరీ మీరు చదువుకుంటే నేర్చుకోవచ్చు. కానీ న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తే మాత్రమే కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అది ఒకళ్ళు చెప్తే రాదు. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ది ఆర్టికల్ క్లియర్లీ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్. ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతోంది. మరి సిపి రాధాకృష్ణన్ వర్సెస్ సుదర్శన్ రెడ్డి ఎవరు గెలవబోతున్నారో మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఒకటి పాస్ అయింది. అంటే ఎవరైనా ఒక పొలిటీషియన్ 30 days కంటే ఎక్కువ ఆర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అరౌండ్ 30 days కానీ జైల్లో ఉండి లేదంటే ఏదైనా ఒక కేసులో ఉంటే, పనిష్మెంట్లో ఉంటే, హీ ఈజ్ నాట్ ఎనీమోర్ సూటబుల్ టు బీ ఇన్ దట్ పోస్ట్ అన్న ఒక పాయింట్ మీద, అంటే జైల్లో ఉన్న ఏదైనా ఒక రాజకీయ నాయకుడు ఆ పదవికి అనర్హుడు అని ఒక అమెండ్మెంట్ బిల్ అయితే పాస్ అయింది. అండ్ ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. నేను ఛాన్స్ ఉంటే ఒక సపరేట్ వీడియోలో నా పర్సనల్ ఒపీనియన్స్ని కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఇఫ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకేనా? సో కమెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేయాల్సింది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, ఈ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు మెసేజ్ చేయండి. 2, పార్లమెంట్ పాస్ చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాని మీద మీ ఒపీనియన్ని కూడా షేర్ చేసుకోండి. నేను ఒక సపరేట్ వీడియోలో నా ఐడియాస్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ ద సెషన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఐ బిలీవ్ దట్ ద వీడియో ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు జెన్యూన్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఉంటాను. బాగా ప్రిపేర్ అవ్వండి. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.